నిజామాబాద్ నగరంలో రాంగ్ రూట్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ను అరికట్టేందుకు మంగళవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ నగరంలోని 18 ప్రాంతాల్లో వాహనదారులు తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టులోని బార్ రూమ్లో తెలుగు వైతాళకులు దశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంతరావు, కార్యదర్శి సురేష్, కోశాధికారి దీపక్, రాజ్ కుమార్ సుబేదర్ తదితరులు పాల్గొన్నారు. సివిల్స్ లో దివ్యాంగుల కోటపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యలు వికలాంగులను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేశారు. నేడు ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో భాగంగా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించనుంది. దాదాపు 50,000 పోస్టులతో ఈ క్యాలెండర్ ఉంటుందని అంచనా. ప్రతి సంవత్సరం మార్చి 31 లోపు అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తిస్తాం. జూన్ 2 నాటికి నోటిఫికేషన్ ఇస్తాం. ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో డిసెంబర్ 9 లోపు నియామక పత్రాలను పెట్టాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్ గతంలో చెప్పారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల ముప్పును నివారించేందుకు రైతులు చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంచాలకులు రఘురామ్ రెడ్డి సూచించారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలాల్లో నిలిచిన మురుగునీటిని తొలగించాలని, నిల్వ ఉంచవద్దని అన్నారు. పురుగు మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ముప్కాల్ 2.0, మెండోరా 1.0, బోధన్ 0.5, ఆర్మూర్ 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో మిగిలిన ఉపాధ్యాయ పోస్టులను కూడా పదోన్నతులతో భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఖాళీలకు సంబంధించి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా జాబితాను రూపొందించమని డీఈఓలను విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1500 ఖాళీలు ఉన్నట్లు అంచనా. అంటే అంతమందికి ప్రమోషన్లు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం తెలియజేశారు. అనంతరం సభ వ్యవహారాల కమిటీ భేటీలో అసెంబ్లీ నిర్వహణ చర్చించాల్సిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. మోదీ 3.0లో ఇది తొలి బడ్జెట్ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.